పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బ్యాటింగ్పై ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం ఎంతో గౌరవంగా ఉందని, అయితే ఆటపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని రాసుకొచ్చాడు. కెప్టెన్సీ వల్ల పనిభారం పెరుగుతుందన్న బాబర్ ఇకపై తన బ్యాటింగ్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు చెప్పాడు. రానున్న రోజుల్లో ఆటగాడిగా జట్టుకు సపోర్ట్ చేయడమే తన లక్ష్యమని ట్వీట్ చేశాడు. చాలా తక్కువ రోజుల్లోనే బాబర్ అజమ్ పాక్ జట్టులో స్టార్ ప్లేయర్గా ఎదిగి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. గతంలో అన్ని ఫార్మేట్లకు కెప్టెన్గా ఉన్న బాబర్ 2023 వన్డే ప్రపంచ కప్లో జట్టు పేలవ ప్రదర్శనతో వేటుపడింది. టీ20లకు షాహీన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్ను కెప్టెన్లుగా నియమించారు. మళ్లీ టీ20 వరల్డ్ కప్కు ముందు బాబర్ అజామ్ను సారథిగా ఎంపిక చేయడం, మెగా టోర్నీలో పాక్ జట్టు పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఓడిపోవడంతో పాక్ క్రికెట్లో అనిశ్చితి నెలకొంది. సారథిగా బాబర్ ఒత్తిడిని అధిగమించలేకపోవడంలో విఫలమయ్యాడు. అయితే వ్యక్తిగతంగా గొప్ప ప్రదర్శనలు చేసినప్పటికీ బాబర్ ఏ పెద్ద టోర్నీలోనూ పాక్ విజేతగా నిలపలేకపోయాడు. ఇప్పుడు కెప్టెన్సీ భారాన్ని దించుకున్న బాబర్ అజమ్ ప్లేస్ను పీసీబీ ఎవరితో భర్తీ చేస్తుందో చూడాల్సిందే.